హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ వరల్డ్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీ హోలీ అందరికీ. ఈరోజు మనం కజ్జికాయల తయారీ విధానం చూద్దాము. ముందుగా బాదం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి గీలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం షుగర్ తీసుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గోధుమకు తీసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గీలో ఫ్రై చేసి పెట్టాలి. నేను ఇవన్నీ తయారు చేయడానికి 1 కిలో మైదా తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసినవన్నీ కూడా కలిపేసి ఒక సైడ్ని పెట్టుకోవాలి. ఒక స్పూన్ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మైదా తీసుకున్నాను కదా, మైదాలో మంచిగా ఆయిల్ వేసి కొంచెం కొంచెం నమక్ వేసి అదే సాల్ట్ కొంచెం వేసి మంచిగా ముద్దలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ దాన్ని రెస్ట్ ఇచ్చేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న బౌల్స్గా తీసుకొని వాటిని చపాతీలాగా రెడీ చేసుకోవాలి, చిన్న చిన్న చపాతీలాగా. ఆ తర్వాత కజ్జికాయలు అచ్చు ఉంటుంది కదా, దాని మీద పెట్టుకోవాలి ఆ చపాతీని. ఇంకేముంది, ముందుగా మనం రెడీ చేసుకున్నది ఒక స్పూన్ అందులో వేసి కొంచెం గట్టిగా అదుముకొని వాటర్ సహాయంతో దీన్ని మంచిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. వాటర్ అద్దకపోతే ఏమవుతుందంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లోకి ఇది పడి మొత్తం ఆయిల్ అంతా బ్లాక్ అయిపోతుంది. అందుకని ఆయిల్ కొంచెం వాటర్ తడి చేసుకొని మంచిగా ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నామనుకో అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్లీ స్వీట్ రెడీ. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హ్యాపీ హోలీ.